మిక్స్డ్ వెజ్ చిల్లా చాట్. వావ్, సో టోటలీ ఆపోజిట్ కాంబినేషన్ అనమాట. అది చాట్, ఇదేమో పరాటా. పర్ఫెక్ట్. అండ్ చాలా ఇంగ్రీడియంట్స్ యూస్ చేసేలా ఉన్నావు. సో పేరు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. చాట్ మనం చాలాసార్లు హెల్దీగా చేసుకుంటూ ఉన్నాం. బయట గబాలనే వెళ్ళి బయట చాట్ తినాలి అనిపిస్తుంటుంది చాలా మందికి, ఎందుకంటే చాట్ లవర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి. సో ఇంట్లోనే అలా చిన్న రెసిపీ లాగా చేసేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది. సో ఆలస్యం ఎందుకు, చేసేద్దాము మరి. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్గా ఉంది చాట్. సో ఏమేమి తీసుకొచ్చావు, ఏంటి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయవా? సొరకాయ తురుము, అలసందులు, జొన్నపిండి, రాగిపిండి, శనగపిండి, ఇంకా మిగతాది మనకి చాట్కి కావాల్సిన సేవ్ కానీ, అండ్ ఉల్లిపాయలు, టమాటోలు, లెమన్ జ్యూస్, క్యారెట్ తురుము, ఆలు. వావ్, పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఇవన్నీ మిక్సీ చేస్తే ఎలా ఉంటుంది? నాన్ ఫ్లేమబుల్లా, ఫ్లేమబుల్లా? ఇది రెండు కూడా, నాన్ ఫ్లేమబుల్లో అండ్ ఫ్లేమబుల్లో కూడా చేసుకుంటాం. ఓకే, సూపర్. మనం స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము చాట్ మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఆ తర్వాత చిల్లా ప్రిపేర్ చేసుకుందాం. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో అలసందులు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం లెమన్ జ్యూస్, అలాగే ఇందులోనే మనం సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం. సో చాలా మంది ఇక్కడి వరకే కూడా స్టాప్ చేసి తీసుకుంటూ ఉంటారు, సలాడ్ లాగా అనుకుంటా. అవును. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ఓకే, సో ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చిల్లా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇందులో ముందుగా మనం ఫ్లవర్స్ వేసేసుకుందాం. కొంచెం జొన్నపిండి, అలాగే రాగి పిండి. సో ఈక్వల్ ప్రపోర్షన్స్ లేకపోతే అందాజ్గా వేసేసుకుంటే సరిపోతుంది? ఈక్వల్ ప్రపోర్షన్లో తీసుకోవచ్చు దీన్ని. ఓకే. ఆ తర్వాత కొంచెం శనగపిండి, ఇది కొంచెం తక్కువ తీసుకుంటాము 2 ఫ్లవర్స్తో కంపేర్ చేస్తే. ఓకే. అండ్ ఇందులోని క్యారెట్ తురుము కూడా, నెక్స్ట్ సొరకాయ తురుము కూడా ఇందులోని, బాయిల్ చేసిన పొటాటో కూడా, సో ఇది చక్కటి స్నాక్ ఆప్షన్ అనమాట. కొంచెం హెవీగా తీసుకోవాలి స్నాక్స్ అనుకున్న వాళ్ళు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే. ఇందులోనే కొంచెం వాము కూడా, స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం. కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. వాటర్ వేసేసుకొని కొంచెం థిన్ కన్సిస్టెన్సీ లాగా చేసుకోవాలి. లైక్ మనం కొంచెం ఊతప్పంకి ఎలా చేసుకుంటామో అట్లాగా. ఓకే, గాట్ ఇట్. ఒకసారి దీంతో మిక్స్ చేసేస్తే అయిపోతుంది. సో ప్యాన్ హీట్ చేసేయండి మీరు ఇంకా. ఓకే. సరిపోతుంది, ఇంకొంచెం వాటర్ పడుతుంది? సరిపోతుంది. దీన్ని మనం చిల్లలాగా వేసేసుకుందాం. ఓకే. సో కొంచెం హెవీ స్నాక్స్ ఇందాక మాట్లాడుకున్నట్టు, లేదంటే బ్రేక్ఫాస్ట్కి కూడా మనం యూస్ చేయొచ్చా మరి? బ్రేక్ఫాస్ట్కి కూడా యూస్ చేయొచ్చు. బట్ ఏంటంటే కొంతమందికి అలసందులో కొంచెం ఎర్లీ మార్నింగే తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ లాగా అనిపిస్తుంది. నేను మనం కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము. సో ఎవరైతే లంచ్ కొంచెం లేట్గా చేస్తారో, లేదంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్గా 10 o'clock తినేస్తారు, సో అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో చీలా అయితే రెడీ అయిపోయింది. సో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ కూడా, చాట్ స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం సర్వ్ చేసుకున్న తర్వాత ఈ స్టఫింగ్ దాని మీద పెడతాం. వావ్, సూపర్.
దాని మీద చాట్ వేద్దాం. ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాట్. అలాగే సేవ్ కూడా వేద్దాం దీని మీద. ఓకే లాస్య, మిక్స్డ్ వెజ్ చిల్లా చాట్ రెడీ అయిపోయింది. మిక్స్డ్ వెజ్ చీలా చాట్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మిక్స్డ్ వెజ్ చీలా చాట్ కి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము అరకప్పు, ఉడికించిన అలసందలు పావు కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, టొమాటో ముక్కలు పావు కప్పు, శనగపిండి పావు కప్పు, రాగి పిండి పావు కప్పు, క్యారెట్ తురుము పావు కప్పు, సేవ్ 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, వాము 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ పావు కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, జొన్న పిండి అరకప్పు. మిక్స్డ్ వెజ్ చీలా చాట్ కి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన అలసందలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో జొన్న పిండి, రాగి పిండి, శనగపిండి, క్యారెట్ తురుము, సొరకాయ తురుము, ఉడికించిన బంగాళదుంపలు, వాము, కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు వేసి దోస పిండిలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని దోసలా వేసుకొని 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి ముందుగా రెడీ చేసుకున్న అలసందల మిశ్రమాన్ని సేవ్ తో పాటు వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మిక్స్డ్ వెజ్ చీలా చాట్ రెడీ.